మా చెల్లికి పెళ్లి కుదిరింది కదా, నా దగ్గరికి ఎందుకు వచ్చా? మా ఆయనని ఒక్కంట కనిపెడుతుండు. ఇదిగో సత్య, మీ ఆయన బ్రష్ చేస్తున్నాడు, ఒక పక్కే చేస్తున్నాడు, రెండో పక్క చేయడా? ఈయనేంటి బాత్రూంలోకి వెళ్ళి ఎంతసేపు ఉన్నాడు? ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నాడేమో, చెక్ చేద్దాం. ఏం చేస్తున్నావే? సత్య బాత్రూమ్ లో కొత్త టైల్స్ వేయించిందంట, ఏ కలర్ వేయించిందా అని చూస్తున్నా. దొంగ అనుకుంటారే, ఎవరు లేనప్పుడు చూస్తే. ఎవరు లేరని ఎవరు చెప్పారు? అలా ఆయన ఉన్నాడు, అలా ఆయన ఉన్నాడు. సత్య అక్క, మీ ఆయన ఆఫీస్కి వచ్చాడు, కాలు మీద కాలేసాడు. కాలు మీద కాలేస్తే నువ్వెక్కడున్నావు అక్క? కాలు కింద ఉన్నాను. అక్క, మగాళ్ళు ధైర్యవంతులా, ఆడాళ్ళు ధైర్యవంతులా? మగాళ్ళకున్న ధైర్యం ఆడాళ్ళకి అస్సలు ఉండదు. అదేలా? మొగుడు కొడితే పిల్లలు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారు. ఏ రోజైనా పిల్లం కొడితే మొగుడు ఇల్లు వదిలేడు? అడగండి, అవ్వండి. ఇక్కడ ఎప్పుడు చెప్పడు, ఎన్ని దెబ్బలు తింటా కదా, ధైర్యంగా ఉంటాం. ప్రతి అబ్బాయి సక్సెస్ వెనకాల ఆడది ఉంటది. ప్రతి సంక్రాంతిపోయిన మగాడి వెనకాల కూడా ఆడదే ఉంటుంది. కావాలంటే అవ్వనన్నాడు చెప్తారు. కరెక్ట్. అలాంటి మగవాళ్ళు వెనక ఆడది ఉండదు, ఆడవాళ్ళు ఉంటారు. అంతమందిని పెట్టుకుంటే అలాగే అవుతారు. వాళ్ళ శోభనం. శోభనమా? ఏముందని కొత్తగా? శోభనం శోభనం ఏదో చేసుకుందామే శోభనం. ఇప్పుడు శోభనం అయిపోయిందని అందరికి తెలియాలి, అంతేనా? అంతే. ఒక్క నిమిషం ఆగు. అబ్బా, 5 సంవత్సరాలు ఆగు. ఎందుకో? నా తాత 5 సంవత్సరాల తర్వాత చస్తాడు, ఆడు జావంగానే దిమ్మి శోభనం. మా తాత చచ్చిపోయిన తర్వాత నా కడుపులో కోతాడు, అప్పుడు నేను అవమానం జరిగిందిరా. అవును, మేము బాగా చేస్తే నవ్వాలనుకోవడం మీ స్వార్థం, మీరు నవ్వితే బాగుంటది అనుకోవడం మా స్వార్థం. ఇలాంటి స్వార్థపరుల కోసం మా బాబు గారు మీరు 50,000 ఇస్తానండి. క్యాన్సిల్ అయితే. నమస్కారం అండి, సత్యం శివం సుందరం గారు. భోంచేయండి. మటన్, చికెన్, ఫిష్ తినండి. ఒక్క నిమిషం అన్నయ్య, ఇక్కడేమో 4 కూరలు ఉన్నాయి, మనకేమో 3 కూరలు ఉన్నాయి. ఏమయ్యేదన్నయ్య? మన ఇక్కడ ఉండొద్దు, వెళ్దాం పద. భోజనాలు చేయకుండా కీమా పెట్టలేదని అలిగిలిపోయారట. వాళ్ళందరికి 4 కూరలు పెట్టి మాకు 3 కూరలు పెడతారా అవమానించడానికి? అది కీమా కాదయా, ఎవడో నమిలి ఊసేసిన బొక్కలు తిప్పి. రోజుకి పుట్టినరోజు కదా బాబు, ఈ డబ్బులతో రాత్రికి పండగ చేసుకో బాబు. ఈ నష్ట జాతకుడికి ఇవన్నీ అవసరమా? గోపాలం, నష్ట జాతకం అంటే ఏంటి బాబు? బాబు గారు రాకముందు వరుసగా స్కిట్లు కొట్టి అతను 50,000 అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఒకటే కొట్టపోవడమే నష్ట జాతకం. నీ అమ్మ నాన్నని చంపి నిన్ను చిన్నప్పటి నుంచి పెంచి నిన్ను పెంచి పెద్ద చేసింది నీ మీద ప్రేమతో కాదురా, నీ ఆస్తికి వారసుల్లో కావాలిరా. మీరిద్దరూ అమ్మ నాన్న కింద నటించి ఆడితో ఆస్తి మీద సంతకాలు పెట్టించుకొని లేపేసిన వెంటనే ఆస్తిలో సగభాగం మీకు, సగభాగం. అయితే చూడు, పిల్లలు నల్లాడిస్తాను. ఈ స్మైల్ చాలా బాగుందండి. ఈ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? లేదు, నా కాలు కింద ఉప్పు ఉంది. మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచి వాళ్ళ ఉన్నారు, నాకు ఒక చిన్న సహాయం చేస్తారా? చెప్పండి. నాకు ఒక రోజు భర్తగా నటిస్తారా? మా ఆవిడ కూడా ఏదో పని ఉందని చెప్పిందే, దానికి ఏదో ఒకటి చెప్పొచ్చు. వస్తానండి. జాను, దుర్గా, రావణి, దుర్గా వచ్చింది, మీ ఆయన తీసుకొని రావే. మీరు మాట్లాడుకుంటానండి, నేను లోపలికి వెళ్ళి ఏర్పాట్లు చేస్తాను. ఇగో ఈయనే మా ఆయన. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ ఆయన రాలేదా దుర్గా? వచ్చాడే. ఏడు, ఎక్కడ ఉన్నాడు? వెనకున్నాడు. నా మొగుడు నాకే పరిచయం చేస్తావా? మా ఆయన రాననేసరికి సడన్ గా రిక్వెస్ట్ చేస్తే ఈయనే మా ఆయనకి వచ్చాడే. శ్యావని, అదేంటండి మీరు ఫంక్షన్ రానన్నారు కదా? సరదాగా చెప్పాను, నీకు సర్ప్రైజ్ చేద్దామని. ఇతనే మరే. ఇతను దుర్గలాయన. ఎందుకండి ఏడుస్తాండ్రు? మా ఆయన చాలా మంచోడు. భయము మీ ఆయన మీద కాదమ్మా, మా ఆవిడ మీద భయము. ధనరాజ్ రాంగ్ ఆన్సర్. ధనరాజ్ అని చెప్పింది సార్ చెవులో. భాస్కర్ అన్న రాంగ్ ఆన్సర్. మానవుడికి నేనే చెప్పాను, నేనే కొడతా.
ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. శ్రీదేవి డ్రామా కంపెనీ తొలి ప్రేమ. లవ్ ఫెయిల్ అయితే ఎవరైనా చచ్చిపోతారయ్యా? ఇతనికి నిజంగానే కిడ్నీ ఫెయిల్ అయింది కానీ బతికే ఉన్నాడు. ఇతనికి ఆల్మోస్ట్ డ్యామేజ్ అన్ని అయినా బతికే ఉన్నాడు. మీరు డాక్టరు అండ్ స్వామి, మీరు ఏమంటే జరిగిపోతున్నాయి ఈ మధ్యకాలంలో. పండు కారు ఎవరిని క్రాష్ చేయలేదు. వాడే కారులో నుంచి బయటకు వచ్చి దానికి ఎందుకు వెళ్ళాలి తప్ప? మీరు నెలకి 4 రోజులు బిజీగా ఉంటారు. 15 రోజులు కదా సినిమాలు సీరియల్ బిజీగా ఉంటా. ఇంకో 15 రోజులు సార్ మా దగ్గరే ఉంటాడు హాస్పిటల్లో. మరి రెస్ట్ తీసుకోకపోతే రెస్ట్ అని పీసే. స్వామి అన్నారంటే కొంచెం చూసుకోండి. ఈ రెస్ట్ ఇన్ పీస్ బ్యాక్ నేను బాబు. నేనైతే బ్రేకప్ అయి ఫుల్ డిప్రెషన్ లో ఉన్నా. నాకు ఏదైనా ప్రిస్క్రిప్షన్ ఇవ్వచ్చు కదా? మనకి ఇన్స్టాగ్రామ్ లో ఈ సబ్స్క్రిప్షన్ తప్ప ప్రిస్క్రిప్షన్ గురించి పెద్ద రేఖ చూస్తే ఎందుకో ఆరోగ్యం పాడైపోద్దబ్బా. అవునా? ఏమైంది? ఒకసారి నాలుగు చూపించు. అదేంటి మచ్చ ఉంది అక్కడ? అమ్మా ఆయన నోట్లో అన్ని మచ్చలే ఉంటాయమ్మా. ఆయన స్టైల్ మీద ఏమంటే అది ఇట్టే జరిగిపోతుందమ్మా. ఏ శివ, నువ్వు కూడా ఇన్వాల్వ్, ఎందుకంటే అక్కడ కూర్చుంటే చచ్చిపోవాలనే ఆలోచన వస్తుంది. అదే ఇక్కడ ఆడేవనుకో నిజంగానే పోతావు. లేకపోతే ఒక్కొక్కరిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు మళ్ళీ. మొత్తం మిల్లెట్స్ పవర్ అంతా చూపిస్తాడు ఇప్పుడు మావాడు. ఇప్పుడు రా. ఏంటి సార్ ఆ ఆసనం? అసలు ఏం ఆసనం అది? శవాసనం. అది నన్నే చేరవచ్చే చంచల అమిలేత పచ్చ తమలపాకు వన్నెలా అబ్బసొగసు తెలుప మాట కూడా పలకలా అరే ఇప్పుడు తెచ్చి పెట్టు చంచల. ఇప్పుడు ఆది ఉన్నాడా? వాడు నీచుడు, నికృష్టుడు. ఎన్నోర్రది పండుగ. నరేష్, అరే ఇప్పుడు నువ్వు ఏదన్నా నీ జీవితం ఏదో అర్జెంట్ గా మాట్లాడాలను. మా నాన్న మంచి సంబంధం తీసుకొచ్చారు. అబ్బాయి వెల్ సెటిల్డ్. అందుకే ఇంకా నేను కూడా ఓకే చెప్పేశా. ఇక నుంచి నన్ను కలవడానికి కానీ మాట్లాడడానికి కానీ ప్రయత్నించకు. గుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు రాసానే, పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగా చూసావే. తొలి ప్రేమ ఎవరు? ఒక లైఫ్ ఒక అమ్మాయి. రీసెంట్ గా అన్న జరిగింది ఇది 2010 మార్చ్ 29. మీకు ఇప్పటికీ అది గుర్తుందా? డేట్ గుర్తుంది. ఆ టికెట్ కూడా నా దగ్గర ఉంది. అబ్బా, మీరు ఎందుకు మూవ్ ఆన్ అవ్వలేదు లైఫ్ లో? ఆ అమ్మాయి తర్వాత ఇంకా వేరే అమ్మాయిని చూడబుద్ది కాదు. ఒకప్పుడు సైనిక అని కూడా మీరు బాగా ఫేమస్ అయ్యారు. దాని గురించేనా మేము డిస్కస్ చేయబోతున్నాము. స్క్రీన్ లో చూసిన అంత నిజం ఉండదు. స్క్రీన్ ముందు స్క్రీన్ వెనక ఇంకొక స్టోరీ నడుస్తూ ఉంటది. Do not go through an abusive relationship. So many words, so many tags are given to me that idi alantidi. ఆమెనే ఇలా టీ షర్ట్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. కాదు ఇది వర్కౌట్ అవ్వదు, నాకు ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు, నేను వేరే అబ్బాయిని మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతున్నా అని చెప్పి నన్ను ఇంకా వదిలేసి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు ఈ టీ షర్ట్ పరిస్థితి ఏంటి? సరే లవ్ అయింది, బ్రేకప్ అయింది, నేనే బాధపడాలి, నేనే మ్యూజిక్ వేసుకొని బాధపడ్డాను. కానీ
ఒక్క వర్డ్ మాత్రం నాకు ఎప్పటికీ గుర్తుండిపోయేది. రేడియో జాకీ అవ్వాలనుకుంటుంది. ఏదో ఒక రోజు అదే స్టూడియో ముందు నేనే దానికి 10 రూపాయలు 100 రూపాయలు పడిస్తావా, అడుక్కుంటుంది అది రోడ్డు మీద అని. బట్ ఆ పర్సన్ అసలు అంటాడని నాకు అసలు నాకు ఈ రోజు వరకు కూడా నేను ఇమాజిన్ చేయలేకపోతున్నా. 2 years అట్లా ఉండి ఆల్ ఆఫ్ సడన్ వదిలేస్తాడని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ మ్యారేజ్ వరకు వెళ్ళింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఫోన్ చేసి డైరెక్ట్ గా మా ఫాదర్ కి కాలింగ్ ఆఫ్ ద మ్యారేజ్ అని అన్నాడు. ద మెయిన్ థింగ్ ఐ గెస్ ఇట్ వాస్ అబౌట్ ద మనీ. ఐ గెస్ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ డౌరీ. లవ్ మ్యారేజ్ లో డౌరీ? యా ఆఫ్ కోర్స్ యా. ఎవరైనా కొంచెం సీరియస్ గా చూస్తే ఏడ్చే అమ్మాయిని నువ్వు ఏడుపు రాకుండా చేసావు. అలా నిజమేంటి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళలో ఫస్ట్ నీ గురించే తెలుసుకోవాలనుకుంటారు. కాబట్టి ఆ నిజమేంటో నువ్వు చెప్తే వినాలని ఉంది.